చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న భూమిలో చాలా వరకు చెరుకు లాంటిది పండియడం జరిగింది. అవి తీసుకుపోయి చెట్లకి వేయడానికి ఆవులకి వేస్తుంటామని చెప్పుకోవచ్చు. మేత అసలు పాలే తీసుకోకుండా జస్ట్ ఆవులు మంచిగా ఉండాలని ఇక్కడ చేను మంచిగా ఉంటుంది. మన సాంప్రదాయం గోమాతలని పూజించడం మన సాంప్రదాయం కాబట్టి ఇక్కడ చాలా వరకు పెంచేదని చెప్పుకోవచ్చు. మేత చూడడానికి సేమ్ మొక్కజొన్నలే అని చెప్పుకోవచ్చు. చాలా వరకు పెద్దగా అయ్యిండే, చేనంతా అయ్యిండే, తెంపి ఆవులకేసేది. ఆవులు తిని మంచిగా ఉండేటివి అని చెప్పుకోవచ్చు. కొన్ని ఆవులు అయితే ఎన్నిసార్లు కట్టేయడానికి కూడా రాకుండా కొన్ని ఆవులని వదిలేసేది చేనులో. చాలా వరకు తిరిగేది ఆవు, తనకు నచ్చినట్టుగా బతికేదని చెప్పుకోవచ్చు. ఈ చేనులో పక్కల చేను లేకపోతుంది, ఆ చేను లేకపోతుంది అని అంటుండ్రి. మొత్తానికి అలా ఆవులు ఆడ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మా చేను దగ్గర అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆవులు కొద్దిగా ఆవుకి పానం బాలేక చనిపోవడం జరిగింది. ఇలా మొత్తం మేత అనేది చాలా వరకు పెట్టిండ్రని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ ప్లేస్లోకి వచ్చి చూసి వెళ్ళే తోళ్ళు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతము ఎలా ఉందో కొద్దిగా వాళ్ళు కూడా అడవికి పోయినట్లుగా అనిపిస్తుందని ఇక్కడ ప్రత్యేకంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా వచ్చి వెళ్ళేతోళ్ళు మా చేనికి మా బంధువులు, ఇక్కడ మా డాడీ బంధువులు అని చెప్పుకోవచ్చు. వచ్చి ఇలా తిరిగి అది ఇది మాట్లాడి వెళ్ళేతోరు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను పొలానికి రాకుండా కొద్దిగా చదువుపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు పనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్తున్నాను. ఈ ప్రదేశము ఎలా ఉందో చూడండి. చాలా జాలితో వేశారు జాలి. ఈ జాలి ఉండడం వల్ల చాలా మా సరిహద్దులు అనేటివి తెలుస్తున్నాయి. చాలా వరకు జాలీలను కూడా ఉంపడం జరిగింది ఇక్కడ అని చెప్పుకోవచ్చు. వీళ్ళనైతే ఏమీ అనలేదు, కానీ ఇక్కడ ఎలా ఇబ్బంది పెట్టాలో అలా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. ఆడ చూడండి, బావి చుట్టూ ఇక్కడ చెట్లు వేయడం జరిగింది. బావి కూడా చాలా లోతుగా దోగారని చెప్పుకోవచ్చు. మామూలు లోతు కాదు, అంత లోతుంది. ఆ బావిలో మధ్యలో డ్రమ్ పెట్టడం జరిగింది. ఆ డ్రమ్ పెట్టడం వల్ల కొద్దిగా డ్రమ్ కింద మోటార్ ఉంది. ఆ మోటార్ అనేది వాటర్ అనేది ఎగ్గుతుందని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా నడుచుకుంటా వెళ్తున్నానో ఈ ప్రాంతంలో. ఇలా మధ్యలో వాటర్ పోవడానికి కొద్దిగా ఇలా చిన్న కాలువలాగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైనా వాటర్ ఎక్కువైతే ఇలా వెళ్తాయి. చూడండి ఈ బావి అనేది ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఈరోజైతే మా గోమాతలు లేవు. ఇప్పుడు ఊర్లలో చూస్తే గోమాతలే లేకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఆ గోమాతలు ఉండింటే ఊర్లు బాగుంటుండే మనుషులు బాగుంటుండే ఇలా చాలా ఉంటుండే. ఇప్పుడు పని చేసే వాళ్ళే లేరు. కనీసం గుడికి వెళ్ళడానికి కొద్దిగా రోజు ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళట్లేదు, పని ఉందంటారు. కాబట్టి మరొక్కసారి ఇక్కడ గోమాతలను పెంచి పాలు పితికి ఛాయ్ తాగితే చాలా బాగుంటుంది. ఆ పాలు కూడా చాలా ఎనర్జీ అనేది ఇస్తుంది. ఇక్కడ నేను పాలు తాగడం కూడా బంద్ చేశాను. కొద్దిగా ఇట్లా ఉంది నా పరిస్థితి. చూడండి ఎలా ఉందో ఇక్కడ షేన్ అని చెప్పుకోవచ్చు. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో వస్తాను. సెలవు తీసుకుంటున్నాను.